దేవుడు వాళ్ళని చేస్తాడు గర్విష్ఠుల్ని. ఎంతకాలం అన్న వాళ్ళు సంఘంలో ఉండండి, సంఘంలో ఉండనివ్వండి. కానీ వాళ్ళకి ఏమాత్రం ప్రయోజనం ఉండదు, అభివృద్ధి కాలేరో. ఎంతకాలం సంఘంలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు సంఘంలో ఉన్నా వాళ్ళు అభివృద్ధి కాలేరో, వాళ్ళు ఆశీర్వదించబడలేరో, వాళ్ళు దీవించబడలేరో, వారు హెచ్చించబడలేరో. ఎందుకంటే గర్విష్ఠుని దేవుడు అణిచేస్తాడు. క్రీస్తునంతరా ఒకప్పుడు పరలోకంలో లూసిఫరు గర్వంగా ప్రవర్తించినందువల్ల, లేకపోతే గర్వంగా ఆలోచన చేసినందువల్ల, అతిశయించినందువల్ల పరలోకంలో ఉండకుండా తోసి పడేశాడు దేవుడు లూసిఫర్ని. ఎందుకంటే లోపల అతిశయించింది, లోపల గర్వించింది. గమనించండి, అది చూసిన దేవుడు, అది తెలుసుకున్న దేవుడు, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. గర్వపడేవాళ్ళు లేకుండా పరలోకం నుంచి దూతనే తోచేశాడు. క్రీస్తునంతరా గర్విష్ఠులను ఆయన అణిచేస్తాడు. మూడోదిగా సహోదరి సహోదరుడా, భూమి మీద కూడా ఒకవేళ నువ్వు గర్వంతో బ్రతుకుతున్నావా సహోదరి, ఈ గర్వం ఎవరిదో తెలుసా? సైతాన్ది ఈ గర్వం, లూసిఫర్ది ఈ గర్వం. నువ్వు ఈరోజు గర్వంగా ఆలోచన చేస్తూ, గర్వంగా మాట్లాడుతూ, గర్వంగా ప్రవర్తిస్తున్నావంటే అది ఎవరిదో తెలుసా? అది దేవుని బీజం కాదు, సైతాను బీజం. అది సైతాను బీజంలో నువ్వు ఉన్నావేమో ఆలోచించు. అందుకని నువ్వు గర్వంగా ఉన్నావు. తగ్గింపు నీళ్ళు లేదు, విధేయత నీళ్ళు లేదు, వినయం నీళ్ళు లేదు, మంచి మనస్తత్వం నీళ్ళు లేదు, లోబడే గుణం నీళ్ళు లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించు, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే ఇదిగో గర్విష్ఠులను ఆయన అణిచేస్తాడు. వాళ్ళు ఎంతకాలం సంఘంలో ఉన్నా అభివృద్ధి కాలేరో, ఆశీర్వాదకరంగా ఉండలేరో, వాళ్ళ కుటుంబాలు ఫలింపులేక రావు. ఎంతకాలం అన్నా ఎన్ని సంవత్సరాలు జరిగిపోతుంటాయి కానీ దేవుని ఆశీర్వాదాన్ని చూడలేరు. కారణం గర్వం.